జిల్లాలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. గత 2 రోజులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భారీ వలసలు ఊపందుకోవడం జరిగింది. యువత, మహిళలు, అన్ని రకాల వర్గాలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయి నూతనంగా జనసేన పార్టీకి బలోపేతానికి కృషి చేస్తామంటున్నారు. అయితే ప్రస్తుతం మనతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి జనసేన పార్టీకి సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసు. భారీ సంఖ్యలో యువత జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది కదా, వారు జనసేన పార్టీ పట్ల ఏ విధంగా ఆకర్షణ అవుతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక కొత్త వరవడిని సృష్టిస్తుంది, అది మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున జనసేన పార్టీ మీద అభిమానంతో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆకర్షణలో అవుతున్నటువంటి జన సైనికుల సంఖ్య చూస్తుంటే రోజు రోజుకి నాకే ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజు ఇక్కడ నేను గుంటూరులో పార్టీ కార్యకలాపాలు చూస్తున్నాను. రోజు వందలాది మంది కార్యకర్తలు, కొత్త వాళ్ళు, ప్రతి వాళ్ళు ఇప్పటికే జనసేన పార్టీలో 30,000 మంది గుంటూరు పట్టణంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. రోజు రోజుకి జనసేన మీద ఆదరణ చక్కగా బాగా పెరుగుతూ ఉంది. ఒక సునామీలాగా వస్తున్నారు. ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి జనసేన పార్టీలో రోజు సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళంతా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వచ్చి మేము జనసేన పార్టీకి పనిచేస్తాము, ఈసారి జనసేన పార్టీని గెలిపించి తీరుతాము అని వాళ్ళందరూ చెప్తూ ఉంటే నాకు ఎంతో ముచ్చట కలుగుతుంది. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు అనిపిస్తుంది ఇది తప్పకుండా ఈ జనసేన జిల్లా, గుంటూరు జిల్లా జనసేన కిల్లాగా పోతుందని. జనసేన ఈ గుంటూరు గడ్డ మీద తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో తన జెండా ఎగరవేస్తుంది. ఈరోజు గోపాలపేట నుంచి మన కన్నసాని బాజీ ఆధ్వర్యంలో వందలాది మంది ఇక్కడ కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అంతా వాళ్ళు ముఖ్యంగా యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలానే పార్టీ యాస్పిరెంట్స్గా ఎంతోమంది నిన్నటిదాకా కనీసం ఒక 1000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు జనసేన పార్టీని ఎవరైతే కొద్దిగా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, మీ జనసేన పార్టీ దగ్గర సభ్యులు ఎక్కడున్నారు, అభ్యర్థులు ఎక్కడున్నారు, జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయడానికి ఎవరు ఉన్నారనే దానికి వాళ్ళే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళే సమాధానం చెప్తున్నారు. మిగతా పార్టీలు అయితే అక్కడ అభ్యర్థులుగా వెళ్ళాలంటే అన్ని రకాలుగా వాళ్ళకి ఆర్థిక బలం, ధనబలం, అంగబలం అటువంటి నాయకులు మాత్రమే వేరే పార్టీలో సీటు ఉంటుంది. కానీ జనసేన పార్టీ దగ్గర నిజాయితీగా, చిత్తశుద్ధిగా ప్రజలకి సేవ చేయాలి అనే కొత్త రక్తం యువత ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా జనసేన ఎంకరేజ్ చేస్తుంది. నిన్న దాకా దగ్గర 1000 అప్లికేషన్స్ జనసేన పార్టీ స్క్రీనింగ్ కమిటీ దగ్గర రావడం జరిగింది. ఆ స్క్రీనింగ్ కమిటీ మీద వస్తున్న అప్లికేషన్లో చూస్తుంటే చాలా మంచి ఇంటలెక్చువల్స్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు రాజీనామా చేసి లేదా ఇంకా సర్వీస్లో ఉండి కూడా మాకు పార్టీ టికెట్ ఇస్తే మేము రాజీనామా చేసి జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చాలామంది ఆఫీసర్సు, ఇంటలెక్చువల్స్ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇది చూస్తుంటే జనసేన పార్టీ నిజంగా ఒక సామాన్యుల పార్టీ, అన్ని వర్గాల వారికి మేలు చేసే పార్టీ అన్న భావన అందరిలో కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మంచి స్పందన వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, జనసేన పార్టీ తరఫున యువతకి, మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. ఇది స్క్రీనింగ్ కమిటీకి కూడా యువత ఎక్కువ మంది హాజరవుతున్నారు కదా, అంటే డబ్బుతో పని లేని రాజకీయాలు, అదేవిధంగా వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి చెప్పవచ్చా? అసలు జనసేన పార్టీ పెట్టిందే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవినీతి రహిత పాలన, ఒక సుపరిపాలన, మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో పెట్టారు. అలానే వారసత్వ రాజకీయాలకు, ముఖ్యంగా కుటుంబ పాలనకు చెక్ పెట్టాలి. అలానే అభివృద్ధి ఫలాలు అందరికీ చెందేలా చేయాలి, అధికారం అందరికీ చెందేలా చేయాలనే సదుద్దమైన గొప్ప ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టడం జరిగింది. అందుకే జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు చూసి ఈరోజు వేలాది మంది ముఖ్యంగా యూత్ ఆకర్షితులయ్యి జనసేన పార్టీ నుంచి మేము కంటెస్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ఎంతమందికి అయితే ఇవ్వటం
ఇవ్వడానికి పాసిబిలిటీ అవుతుందో అంతమందిని తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం. జనసేన పార్టీ గుర్తు ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? నూతనంగా వచ్చినటువంటి పార్టీ కదా, ఆ గుర్తుకు సంబంధించి ప్రజలంటే ఎటువంటి స్పందన ఉంటుంది? జనసేన పార్టీ గుర్తు ఒక సామాన్యుడి గుర్తు. గాజు గ్లాస్ అన్నది మన నిత్య జీవితంలో ప్రతి వాళ్ళు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అందువల్ల అందరూ చక్కగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మేము ఏ ఇంటికి గుర్తు చూపించడం వలన ప్రతి వాళ్ళు గ్లాసు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వేలాది మంది జనసేన గ్లాసుని వాళ్ళు ఎంతో ముచ్చటపడి తీసుకోవడం జరుగుతుంది. మేము చూపించడానికి తీసుకువెళ్తే వాళ్ళు మాకు కావాలని తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు డిస్ప్లే చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కొన్ని వేల గ్లాసులు ఇక్కడ మా కార్యకర్తలు ఇక్కడ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో గాజు గ్లాస్ అన్నది చాలా ప్రాచుర్యం పొందింది. ప్రజల జీవితాల్లో అది నిత్యం మనం ఏవైతే వస్తువులు వాడుకుంటామో అందులో ఒక అంతర్భాగం అయిపోయింది. గుంటూరు జిల్లాని జనసేన కిల్లాగా మార్చటము, గెలిపే లక్ష్యంగా అందరూ ముందుకొస్తున్నారు. వలసల పరంపర కొనసాగటమే కాకుండా అత్యధిక సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే తమ లక్ష్యమని యువతంతా కూడా ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ఓ ప్రపంచం సృష్టిస్తుందని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.